అయిన తర్వాత పరోక్షంగా ఇక్కడ తెలుగుదేశం లేదా చంద్రబాబు పాలన నడుస్తుంది అన్న మాటల్లో సందేహం లేదు. నిన్న కొంతమంది లుచ్చాగాళ్ళు, కొంతమంది పవన్ కళ్యాణ్ పెంపుడు కుక్కలు ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ వైతాళికుల్లో ఒకరైన పాషమెదిరి సార్ని, లేకపోతే తెలంగాణ ఉద్యమకారుల్లో, తెలంగాణ త్యాగధనుల్లో మొదటి వరుసలో నిలబడే పృథ్వీరాజ్ అన్న పైన, బక్క జడ్సన్ అన్న పైన, వీళ్ళపైన ఇష్టం వచ్చినట్లు వాగుడు, ఇష్టం వచ్చినట్లు కారుకుతలు కూస్తున్నారు. వీళ్ళు సొయ్యి తప్పి, బుద్ధి తప్పి, సిగ్గు తప్పి మాట్లాడినారు. ఇక్కడ ఈ సభాముఖంగా నేనేం కోరుతున్నాను, వాళ్ళకు ఒక సజెషన్ ఏమిస్తున్నాను అంటే, మీకు సొయ్యి రావాలి, బుద్ధి రావాలి, సిగ్గు రావాలి, లజ్జ పుట్టుకు రావాలి అంటే మా పృథ్వీరాజ్ అన్న, లేకపోతే మా పాచెమెదిరి సార్, లేకపోతే మా బక్క జడ్సన్ అన్న వాళ్ళ ఉచ్చరాగనరా మీకు వస్తుంది. ఎవర్రా మీరంతా? ఎప్పుడున్నారా మీరు తెలంగాణ ఉద్యమంలో? మీరు ఏమైనా కనిపించిన మొఖాలేరా? వాడెవరో టికెట్ ఇచ్చిండంట, మీకు టికెట్ ఇచ్చినప్పుడు ఏమన్నా ప్రజల్లో పోయినారా మీరు? అంటే పవన్ కళ్యాణ్ గారు వేసే ఎంగిలి మెక్కులకి ఆశపడి మీరు ఇక్కడ తెలంగాణ ప్రజలపైన యుద్ధం ప్రకటిస్తున్నారన్నమాట. తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా కానీ శాంతితో యుద్ధం చేస్తారు. ఆ శాంతి యుద్ధంలో, ఆ శాంతి తుఫాన్లో మీరు కొట్టుకోకపోక తప్పదు. ఏమనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, కారు కూతలు వస్తే తెలంగాణ సమాజము, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరులు ఏమైనా ఊరికే కూర్చుంటారనుకుంటున్నారా? ఏం నీ రౌడీజమా? ఇప్పటి నుంచి కాదు, ఎన్నోసార్లు చూసినాం. తెలంగాణకు సంబంధం లేని సమస్యలపైన నువ్వు మాట్లాడతావు. తెలంగాణకు సంబంధం ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే, తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించి, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన సమస్యలు ఉంటే తప్పించుకుంటావు. పవన్ కళ్యాణ్ పాయింట్లో పోయి వాని లంగలలో పోయి దాక్కుంటావు నువ్వు.